ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ లో భారీ బ్లాక్ మెయిల్ ఉదంతం బయటపడింది. ఎన్టీఆర్ వైద్య సేవలో అవకతవకలు జరుగుతున్నాయని మధు ఆసుపత్రి యజమాని గుర్రెడ్డి గారిని డిమాండ్ చేశారు. కమ్మి ఏనుగుల రఘునాథ్, కమ్మి అడివేష్, బసపురం గ్రామ ఆదోని మండల అనే ఈ ఇద్దరు ముద్దాయిలు 50 లక్షలు డిమాండ్ చేశారట. ఈ ఇద్దరు హాస్పిటల్ యజమాని గురురెడ్డి దగ్గర బేరం కుదిరితే 39 లక్షలకు సెటిల్ అయ్యి 5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. పైగా 10,000 ఫోన్ పే చేయించుకొని అడ్డంగా దొరికిపోయారు. ఈ ఇద్దరు నిందితులు మరో కొంతమంది అధికారులతో ఇలానే బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. పట్టాల ప్రజలకు వన్ టౌన్ సిఐ హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వన్ టౌన్ సిఐ శ్రీరామ్. కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపిఓ గారు ఎం హేమలత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్య అయిన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగుల రఘునాథ్, వయసు 34 సంవత్సరాలు, బసాపురం గ్రామం ఆదోని మండలం, కమ్మి అడివేష్ సేమ్ గ్రామస్తుడు, వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్లు పెట్టి ఆ పిటిషన్లు విత్డ్రా చేసుకోవాలంటే 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు. దాంట్లో భాగంగా 39 లక్షలకు డీల్ కుదిరింది. దాంట్లో 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేలాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకొని దాంట్లో అతని గుర్రెడ్డితో బలవంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అతనితో ఒక ఫోన్ పేలో 10,000 రూపాయలు కొట్టించుకోవడం కూడా జరిగింది. తర్వాత అతను ప్యారలల్ గా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. అతని కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాం. దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి 2 కానిస్టేబుల్ని పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేంద్ర మాకు ఎంత పెద్ద పెద్ద లీడర్లు తెలుసు, అధికారులు తెలుసు, మీరేంద్ర మా దగ్గరకు వచ్చేదని చెప్పేసి కానిస్టేబుల్ను దుబ్బి ఒక కానిస్టేబుల్ని కొడితే, చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపుడు గాయం జరిగింది. ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలా మంది పైన పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం, ఆర్టీ యాక్ట్ లో ఇర్రిలవెంట్ గా ఆర్టీ యాక్ట్ లో పెట్టడము, వాళ్ళు కాంప్రమైజ్ కావడం కోసము డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది. అయితే ఎక్కడ కూడా మనకు రికార్డెడ్ గా కంప్లైంట్ రాలేదు. వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్లు చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య కాలంలోనే 2 days బ్యాక్ కూడా పంచాయతీరాజ్ శాఖ డిఏ గారిని కూడా సేమ్ ఆర్టీ యాక్ట్ లో అంటే ఇర్రెలవెంట్ పర్సనల్ డేటా అడిగి ఆమెను కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది. వాళ్ళని ఈరోజు 11 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా చాలా మంది పిటిషన్ మంగర్స్ లిటిగెంట్స్ నేను ఒకటే చెప్తున్నాను, నిస్వార్థంగా చేస్తే ఓ సరే ఏదైనా ఇట్లా స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా, డబుల్ డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్ట పరిధిలో ఎంతవరకు గట్టి యాక్ట్ చేయాలో అంతవరకు గట్టి యాక్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎవరేం ఫిర్యాదు లేదు. మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని వేధించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది, కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు. డైరెక్ట్ గుర్రెడ్డి అనేవాడు గుర్రెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్, అడివేష్ అనే 2 వ్యక్తుల మధ్య జరిగినది చర్చ. భవన్ పక్కల ఏంటది కృష్ణ భవన్ అండి. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.